జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ సావు దెబ్బలు తగులుతాయి. అన్ని సావు దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు మళ్ళా ఒక దెబ్బ తగిలింది. ఇప్పటికే ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాక్తో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలో పెట్టి 214 మందిని లేపేసినటువంటి బెలూచిస్తాన్ రెబల్స్ మరొకసారి మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ పైన భయంకరమైనటువంటి దాడి చేశారు. పాకిస్తాన్లోని క్వెట్టా నుంచి టఫ్తాన్కు వెళ్తున్నటువంటి ఆర్మీ కాన్వాయ్ పైన ఈ బెలూచ్ రెబల్స్ బాంబు దాడి చేశారు. దాడి జరిగినట్లు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కూడా ధృవీకరించారు. అయితే ఈ దాడిని తామే చేసినామని చెప్పేసి ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ప్రకటించింది. మొత్తానికైతే దాడి జరిగింది అనేది కన్ఫామ్, దాంట్లో అయితే డౌట్లు ఏం లే. కానీ ఇక్కడ మరొక కీలకమైన విషయం ఏంటంటే, ఈ దాడిలో 90 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లు ఈ బెలూచ్ రెబల్స్ అయితే చెప్తా ఉంటే, కాదు చచ్చిపోయింది 10 మంది నేను అని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు చెప్తారు. ఏది నిజం అనేది 2 రోజులు పోతే తెలుస్తుంది. కానీ అది ఏందో మూలిగా నక్క మీద తాటికాయలు పడినట్టు వీళ్ళకైతే ఈ బెలూచిస్తాన్ రెబల్స్ వాయించి పడేస్తారు. మామూలు వాయింపు కాదు. నేను చెప్తానే ఉండా, నాయనా వీళ్ళంతా కూడా బ్యాచ్లన్నీ కూడా ఒకటి అయిపోయినాయి, గ్రూపులన్నీ కూడా ఒకటి అయిపోయినాయి, వీళ్ళంతా గుడి కిందకి వచ్చారు, వీళ్ళంతా కలుసుకున్నారంటే ఇంకా పాకిస్తాన్లో ప్రతిరోజు కూడా దీపావళి అని చెప్పేసి నేను చెప్పిన. ఈ క్రమంలోనే ఇవన్నీ కూడా ఈ వరుస ఘటనలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికైతే పాకిస్తాన్కి అయితే పాపం పండుతుంది. లేకపోతే భారతదేశం అసలు పాకిస్తాన్ ఎప్పుడైనా కూడా వాళ్ళకి అన్యాయం చేయాలని కానీ, ద్రోహం చేయాలని కానీ, వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టాలని కానీ ఏదైనా చూసిందా, చేసిందా? ఎప్పుడు చూడు ఈ కాశ్మీర్ విషయంలో కావచ్చు, భారతదేశం విషయంలో కావచ్చు, భారతదేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలా, ఏ విధంగా అంతం చేయాలా, భారతదేశంలో ఏ విధంగా మానవహోమం సృష్టించాలని చెప్పేసి వాళ్ళు రేయి బగళ్ళు కష్టపడతా ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తీవ్రవాద సంస్థలను, తీవ్రవాదులను కూడా పుట్టగడుగులు మాదిరి పుట్టిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడేం జరుగుతుంది? ఏ తీవ్రవాదాన్ని అయితే వాళ్ళు పెంచి పోషించినారో అదే తీవ్రవాదమే ఇప్పుడు పావి కాటేస్తుంది. తద్వారా పాకిస్తాన్ ఒక వల్లకాడ మారిపోతుంది. ఏమంటారా? చూడండి, ఇంకా అయిపోవాలా దీపావళి. మనకు సంవత్సరానికి ఒక రోజే దీపావళి, పాకిస్తాన్లో ఇంకా ప్రతిరోజు కూడా దీపావళినే. మ్యాటర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బెలూచిస్తాన్ ప్రజలు ఈ దెబ్బతో వాళ్ళు స్వాతంత్రాన్ని సంపాదించుకునేదాకా వాళ్ళైతే ఊరికి వదిలిపెట్టేట్టుగా లేరు. అది మ్యాటర్ అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.